తుంగభద్ర జలాల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తుంగభద్ర జలాల విషయంలో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆర్డీఎస్ తుమ్మిళ్ళ భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడుతూ తెలంగాణ రైతుల హక్కులను పరిరక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్ని అంగీకరించబోమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తుంగభద్ర జలాల అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టుని అడ్డుకొని ఆర్డీఎస్ తుమ్మిళ్ళ భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలని కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో కొన్ని అంశాలు ప్రధానంగా పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అత్యధిక అన్యాయాల్లో నీరదొకటి ఒకటని, కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాల బీడు భూములుగా మారాయని, ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరువును పారదోలి పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కలకలలాడేలా చేసిందని చెప్పేసి కూడా అందులో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తుందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు విషయంలో కూడా అదే ద్రోహబుద్ధితో వ్యవహరిస్తుందని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి అదే పాలమూరు రైతాంగ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు కర్ణాటక నుంచి ఎన్ఓసి తీసుకొస్తున్నామని అదే సాకుతో చెప్పి తెలంగాణ జల హక్కుల్ని బేరసారాల అంశంగా మార్చారని కూడా అన్నారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి ప్రాజెక్టు 2 టీఎంసీలు, అదేవిధంగా చిక్కాల పరివి 2.5 టీఎంసీలు, చిక్కాల మంచి 5 టీఎంసీల బ్రిడ్జి కమ్ వరాదుల కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. 2025 జూలై 18న కొడంగల్ లిఫ్ట్ కు కర్ణాటక ఎన్ఓసి ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటో ప్రజలకు చెప్పాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఏడాది కాలంగా కర్ణాటక అక్రమ నిర్మాణాలపై అభ్యంతరం చెప్పలేదంటే పరోక్షంగా వాటికి అనుమతిస్తున్నట్లే అని అనుమానం వస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ నీటిని కర్ణాటకకు తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, ఆర్డీఎస్ ఎగువన కర్ణాటక చేపడుతున్నటువంటి కురిడి ఎత్తిపోతల పథకం, చిక్కాల పరివి, చిక్కాల మంచి బ్యారేజీలు పూర్తయితే ఆర్డీఎస్ కు రావాల్సిన ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని చెప్పేసి కూడా కనీసం ఈ విషయం పైన పరిజ్ఞానం లేకపోతే ఎట్లా అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. లేఖ అది తెలిసే జరిగిందా తెలియక జరిగిందా అని కూడా కొంత అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా అన్నారు. రాయచూరు జిల్లాలో 2 టీఎంసీల నీటిని తరలించే కురిడి ఎత్తిపోతల పథకానికి 85 కోట్లతో కర్ణాటక అక్రమంగా నిర్మిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని కూడా ప్రశ్నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ఇంటెక్ట్ నిర్మాణాలు 60% వరకు పూర్తయితే కనీసం ఈ ప్రభుత్వం చూసిన దాఖలాలు లేవు, మొద్దు నిద్రపోతుందని చెప్పేసి కూడా ఆ లేఖలు పొందుపరిచారు. కాబట్టి ఇప్పటికైనా సరే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కుల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదని చెప్పేసి కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సంపత్. థ్యాంక్ యూ సైదులు.